హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి HTML డ్రాప్ డౌన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. సో బేసిక్గా మనకు HTML డ్రాప్ డౌన్ అంటే ఏంటి? సో ఏదైనా మల్టిపుల్ ఆప్షన్స్ని మనం యూజర్కి ప్రొవైడ్ చేయాలి ఇన్ ఏ సింగిల్ కంట్రోల్ అనుకుంటే మనం HTML డ్రాప్ డౌన్ వాడుకుంటాం, అవునా? సో ఇప్పుడు మనకు చెక్ బాక్స్ కానీ రేడియో బటన్ కానీ తీసుకుంటే మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలి మనం, అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, హిందీ ఇలా లాంగ్వేజెస్ ఇస్తున్నాం కదా. సో ఆ లాంగ్వేజెస్ అన్ని చెక్ బాక్సెస్ లాగా ఇవ్వాలంటే మనకు స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, రైట్? సో అప్పుడు ప్రతి ఒక్క చెక్ బాక్స్ కూడా మనకు HTML పేజ్ మీద డిస్ప్లే అవుతుంది, అవునా? సో అలా మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు చాలా స్పేస్ అనేది తీసుకుంటుంది, రైట్? సో అలా కాకుండా మనం ఒకవేళ అన్నిటినీ కలిపి ఒకే కంట్రోల్ కింద ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం HTML డ్రాప్ డౌన్స్ని వాడుకుంటాం. సో డ్రాప్ డౌన్స్ అనేవి బేసిక్గా మనకు కొలాప్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే బై డిఫాల్ట్గా అన్ని ఆప్షన్స్ యూజర్కి కనిపించవు. సో ఎప్పుడైతే ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తాడో యూజరు, అప్పుడు మాత్రమే ఆ ఆప్షన్స్ అన్ని మనకు యూజర్కి కనిపిస్తాయి. సో వాటిలోంచి యూజర్ తనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బేసిక్గా మనకు అది HTML డ్రాప్ డౌన్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో అందుకోసం మనం HTML డ్రాప్ డౌన్స్ని వాడతాం. సో ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ వెబ్ పేజ్ని ప్రాక్టీస్కి వాడతాను. ఓకే, సో ఈ వెబ్ పేజ్కి ఎలా రావాలంటే ఫస్ట్ మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేశాక hyrtutorials.com హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెన్యూ కంట్రోల్ ఉంది కదా. సో ఈ మెన్యూ కంట్రోల్లో సెలెనియం ప్రాక్టీస్ మీద మౌస్ ఓవర్ చేయండి. సో దాంట్లో కింద డ్రాప్ డౌన్స్ అనే ఒక మెన్యూ ఐటమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఈ పేజ్కి వచ్చాం కదా. సో ఈ పేజ్లో మనకు 2 డ్రాప్ డౌన్స్ ఉన్నాయి. సో ఇది ఒక డ్రాప్ డౌన్, అలాగే ఈ కింద కూడా ఒక డ్రాప్ డౌన్ ఉంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డ్రాప్ డౌన్ ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చాం, అవునా? జావా, .NET, పైథాన్, జావా స్క్రిప్ట్. కానీ మనకు స్పేస్ ఎంత పట్టింది? ఓన్లీ ఒక కంట్రోల్కి కావాల్సినంత స్పేస్ మాత్రమే పట్టింది. సో ఒకవేళ నేను ఇవన్నీ చెక్ బాక్సెస్ లాగా కానీ రేడియో బటన్ లాగా పెడితే ఇలా ప్రతి ఒక్కటి పక్క పక్కన వస్తాయి, అవునా? సో చాలా స్పేస్ తీసుకుంటుంది కదా. సో ఒకవేళ అలాంటప్పుడు మీరు కంట్రీస్ కానీ లేదా ఒక కంట్రీలో స్టేట్స్ కానీ లేదా ఒక స్టేట్లో డిస్ట్రిక్ట్ కానీ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు చాలా చెక్ బాక్సెస్ వస్తాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ డ్రాప్ డౌన్ వాడుకోవచ్చు. ఓకే, సో అది వచ్చేసి మనకి HTML డ్రాప్ డౌన్ యొక్క బేసిక్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, దీంట్లోంచి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఏదైనా ఒక ఆప్షన్ని, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఉంది చూడండి, ఈ డ్రాప్ డౌన్ వచ్చేసి సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక్క వాల్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఉంది చూడండి, ఇది వచ్చేసి మనకు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్. సో బేసిక్గా మనకు డ్రాప్ డౌన్స్ అనేవి 2 రకాలు, సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అండ్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్. సో మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఎక్లిప్స్ అని సెలెక్ట్ చేశాను. సో అలాగే విజువల్ స్టూడియో సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ ఎక్లిప్స్ అనేది పోతుంది. ఎందుకంటే మనం కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మల్టీ సెలెక్షన్ కావాలనుకుంటే మనం కంట్రోల్ ప్రెస్ చేసి అప్పుడు సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను కంట్రోల్ ప్రెస్ చేశాను, ఎక్లిప్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, మల్టీ సెలెక్షన్ వచ్చింది, అవునా? సో మల్టీ సెలెక్షన్ ఆప్షన్స్లో మనం కంట్రోల్ ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేవి. ఓకే, సో మనకు డ్రాప్ డౌన్స్ అనేవి 2 టైప్స్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో ఎలా సెలెక్ట్ చేయాలో కూడా చూసాము. సో ఇప్పుడు మనం వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి HTMLలో అనేది చూద్దాం. సో జనరల్గా మనకు టెక్స్ట్ బాక్స్ కానీ లేదా బటన్ కానీ యాంకర్ ట్యాగ్ కానీ అంటే లింక్ కానీ రేడియో బటన్ కానీ చెక్ బాక్స్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తాం? డైరెక్ట్గా ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎలిమెంట్ మీద మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవునా? క్లిక్ లేదా సెండ్ కీస్, సో ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ని యూజ్ చేసి మనం వాటిని హ్యాండిల్ చేస్తాం, అవునా? కానీ ఈ డ్రాప్ డౌన్స్ విషయానికి వస్తే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పుడు డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ డ్రాప్ డౌన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ చూస్తే మనకు ఒక సెలెక్ట్ అనే ఎలిమెంట్ ఉంది, అవునా? సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీని లోపల చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క చైల్డ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఆప్షన్, అవునా? సో మనకు ఆప్షన్ అనే చైల్డ్ ఎలిమెంట్స్ ఈ సెలెక్ట్ అనే మెయిన్ పేరెంట్ ఎలిమెంట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఒక సింగిల్ ఎలిమెంట్ లేదు కదా, అంటే సెలెక్ట్ అనే దాని లోపల మళ్ళీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా? బట్ మనకు బటన్ కానీ చెక్ బాక్స్ కానీ వేరే చూస్తే మనకు సింగిల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, అవునా? అందుకోసమే మనం వేరేవన్నీ ఒక సింగిల్ ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్గా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి మనం ఆప్షన్స్ అనేవి అంటే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఈ డ్రాప్ డౌన్ విషయంలో అలా కుదరదు మనకు, ఓకేనా? సో మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ వెబ్ పేజ్కి నావిగేట్ అవుతున్నాం, ఆ తర్వాత కొంచెం టైం వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత మనం ఫస్ట్ వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి వెబ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఈ డ్రాప్ డౌన్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కోర్స్ అనేది ఉంది కదా, సో ఈ సెలెక్ట్ డ్రాప్ డౌన్. సో దీన్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఐడిని కాపీ చేస్తాను నేను. సో ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సో మనం ఇలానే కదా హ్యాండిల్ చేసేది, ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం ఒక వెబ్ ఎలిమెంట్ ఇన్స్టెన్స్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో వెబ్ ఎలిమెంట్, సో ఇక్కడ దీని పేరు ఏమని ఇస్తానంటే కోర్స్ అని ఇస్తాను. ఓకే,
కోర్స్ మనకు ఎలిమెంట్ కదా ఇది, సో ఎలిమెంట్ అని చెప్తాను, కోర్స్ ఎలిమెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్ యొక్క రెఫరెన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ పోయాయి చూడండి. సో ఇప్పుడు ఈ కోర్స్ ఎలిమెంట్ని మనం ఇంకొక క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాం, దానికి పాస్ చేయాలి. ఓకేనా. సో ఆ క్లాస్ ఏంటంటే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ యొక్క ట్యాగ్ నేమ్ ఏంటి, సెలెక్ట్ కదా. సో అందుకోసమే సెలెనియంలో మనకు ఒక సెలెక్ట్ అనే క్లాస్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు ఇక్కడ రెఫరెన్సెస్ అనేవి చూపిస్తున్నాయి కదా, ఆప్షన్స్ అనేవి, అవునా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి మీరు సెలెక్ట్ అనేది ఉంది, అవునా. ఇది వచ్చేసి మనకు org.openqa.selenium నుంచి వస్తుంది, అంటే ఇది సెలెనియంలో ఉన్న సెలెక్టే. ఓకేనా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి మనం రెఫరెన్స్ క్రియేట్ చేయాలి, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి బేసిక్గా. సో మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, మనం ఫస్ట్ క్లాస్ నేమ్ ఇస్తాం, ఆ తర్వాత మనం వేరియబుల్ నేమ్ లేదా ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది, మనం ఈ డ్రాప్ డౌన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, అవునా. సో డ్రాప్ డౌన్ నేమ్ వచ్చేసి మనకు కోర్స్ నేమ్, రైట్. సో కోర్స్ నేమ్ డ్రాప్ డౌన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ యూస్ చేసి మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం, అవునా. కన్స్ట్రక్టర్ పేరు కూడా క్లాస్ పేరుతోటే ఉంటుంది, రైట్. సో సెలెక్ట్ అనే కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఇదేం అడుగుతుంది, మనకు వెబ్ ఎలిమెంట్ని పాస్ చేయమంటుంది ఈ కన్స్ట్రక్టర్ అనేది, అవునా. సో ఈ వెబ్ ఎలిమెంట్ ఏంటంటే మనం ఏదైతే ఎలిమెంట్ని డ్రాప్ డౌన్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో, సో ఏదైతే డ్రాప్ డౌన్ ఎలిమెంట్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేశాం కదా నార్మల్ ఎలిమెంట్ లాగా ఇక్కడ. సో ఈ ఎలిమెంట్ యొక్క రెఫరెన్స్ మనం ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పాస్ చేస్తాను, సెమీకోలన్ ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే మనం ఫస్ట్ ఈ లైన్లో దీన్ని ఏదైతే ఈ డ్రాప్ డౌన్ మన వెబ్ పేజ్లో ఉందో ఈ డ్రాప్ డౌన్ని ఒక నార్మల్ వెబ్ ఎలిమెంట్ లాగా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే. ఈ సెలెక్ట్ ఉంది ఈ డ్రాప్ డౌన్, దీన్ని నార్మల్ వెబ్ ఎలిమెంట్ లాగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కదా, అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక క్లాస్ యొక్క రెఫరెన్స్ క్రియేట్ చేస్తాం, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం బేసిక్గా. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ వెబ్ ఎలిమెంట్ని పాస్ చేస్తాం. ఆ తర్వాత ఈ క్లాస్లో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసి మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ డాట్ అని ఇస్తాను. ఓకేనా. సో మనం ఏదైనా మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ తర్వాత మనం డాట్ ఇస్తే మనకు ఆ మెథడ్స్ అనేవి చూపిస్తాయి, అవునా. సో ఇక్కడ సెలెక్ట్ బై అని రాస్తాను. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ 3 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 3 వచ్చేసి మనం ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాడుకునే మెథడ్స్. సో జనరల్గా మాన్యువల్గా అయితే నేను ఏం చేస్తున్నాను, ఈ డ్రాప్ డౌన్ ఎక్స్పాండ్ చేస్తాను. సో నాకు ఏదైతే టెక్స్ట్ నచ్చుతుందో, అంటే జావా కావాలంటే జావా, .NET కావాలంటే .NET, పైథాన్ అయితే పైథాన్ సెలెక్ట్ చేస్తాను, రైట్. సో మాన్యువల్గా మనం ఒకే ఒక ప్రాసెస్లో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం, ఏంటది విజిబుల్ టెక్స్ట్. సో మనం ఏదైతే టెక్స్ట్ ఇక్కడ చూస్తున్నామో ఆ టెక్స్ట్తో మాత్రమే మనం సెలెక్ట్ చేస్తున్నాం. కానీ ఆటోమేషన్లో వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో అవేంటంటే ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ బై ఇండెక్స్, అంటే మనం ఇండెక్స్ యూజ్ చేసి కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సో సెకండ్ వచ్చేసి సెలెక్ట్ బై వాల్యూ, అండ్ థర్డ్ వచ్చేసి సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇండెక్స్ అంటే ఏంటంటే మనకి సెలెక్ట్ అనే డ్రాప్ డౌన్ ఐడిలో ఈ ఎలిమెంట్లో మనకు చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్. సో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ ఏంటి, మనకు ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇండెక్స్ బేసిస్ మీద అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి 0, సెకండ్ వచ్చేసి 1, అలా 1 ఇంక్రిమెంట్ అవుతూ ఇండెక్స్ బేసిస్తో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఈ లాస్ట్ జావా స్క్రిప్ట్ అసైన్ చేయాలనుకో, అంటే జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకో, అప్పుడు ఏం చేయాలి, 0, 1, 2, 3, 4. సో నా ఇండెక్స్ వచ్చేసి 4 అనమాట. సో నేను ఇక్కడ ఏం చేయొచ్చు, సెలెక్ట్ బై ఇండెక్స్ అనే మెథడ్ యూస్ చేసుకొని 4 ఇండెక్స్ని పాస్ చేస్తే అది సెలెక్ట్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ బై వాల్యూ. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్కి కూడా వాల్యూ అనేది ఒకటి ఉంది చూడండి, అట్రిబ్యూట్. సో ఈ వాల్యూ అనేది మనకు ఈ విజిబుల్ టెక్స్ట్తో డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ చూడండి, జావా స్క్రిప్ట్ అనేది నా విజిబుల్ టెక్స్ట్, ఓకే, బట్ నా వాల్యూ వచ్చేసి జేఎస్. సో ఈ వాల్యూస్ అనేవి మనం ప్రోగ్రామ్లో వాడుకుంటాం, అంటే డెవలపర్స్ వాళ్ళ కోడ్లో ఇంటర్నల్గా ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో వాళ్ళు ఈ వాల్యూస్ని యూస్ చేసుకుంటారు. కానీ ఈ విజిబుల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది యూజర్ చూడడానికి అనమాట, అంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది ఈ విజిబుల్ టెక్స్ట్ అనేది. బట్ వాల్యూస్ అనేవి మీనింగ్ఫుల్గా ఉండకపోవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇవి ప్రోగ్రామ్లో వాడుకోవడానికి మాత్రమే. ఓకే. సో ఇది వచ్చేసి వాల్యూ. సో ఈ వాల్యూని యూజ్ చేసి కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ బై వాల్యూ అనేది కదా, ఆ వాల్యూని పాస్ చేస్తే మనకు డ్రాప్ డౌన్లో ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో లాస్ట్ది వచ్చేసి ఏంటి, మనకు సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ప్రతి ఒక్క ఆప్షన్లో కూడా టెక్స్ట్ ఉంది కదా. సో ఈ టెక్స్టే మనం యాక్చువల్గా ఇది ఎక్స్పాండ్ చేసినప్పుడు చూసే టెక్స్ట్. ఓకేనా. సో ఈ విజిబుల్ టెక్స్ట్ని యూస్ చేసి కూడా మనం డ్రాప్ డౌన్లో ఉన్న వాల్యూని సెలెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇండెక్స్ని యూస్ చేసి సెలెక్ట్ చేద్దాం. సో ఇండెక్స్ 1 ఇస్తాను, అంటే జావా సెలెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో జావా సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చి
మనం అన్నీ ఒకే దాంట్లో చూద్దాం. ఓకేనా, ఒకేసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఒక 3 సెకండ్స్ థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను. దాని తర్వాత ఇదే డ్రాప్ డౌన్లో నెక్స్ట్ వాల్యూని యూస్ చేసి ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు జావా సెలెక్ట్ చేశాను కదా, జావా నుంచి .NET సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ .NETకి వాల్యూ ఏంటి, నెట్. సో ఈ విజిబుల్ టెక్స్ట్ ఇది వేరే ఉంది కదా, సో ఈ నెట్ అనేది వాడుకుంటాను. సో ఇక్కడ సెలెక్ట్ బై వాల్యూ. ఓకే, సో వాల్యూ వచ్చేసి నాకు నెట్. సో ఇది వచ్చేసి ఏం చేస్తుంది, .NET అనే దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ నేను థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను. సో ఇక్కడ ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది నేను ఎందుకు ఇస్తున్నానంటే, యాజ్ ఎ యూజర్ నేను దాన్ని చూడాలి కదా. అంటే ఫస్ట్ ఈ జావా అనేది సెలెక్ట్ అయ్యింది, ఆ తర్వాత .NETకి చేంజ్ అయ్యేదానికన్నా ముందే నేను చూడాలి కదా, అంటే జావా సెలెక్ట్ అయ్యిందా లేదా, ఆ తర్వాత .NET సెలెక్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. ఒకవేళ నేను థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫస్ట్ జావా సెలెక్ట్ చేస్తుంది, నెక్స్ట్ .NET సెలెక్ట్ చేస్తుంది. యాజ్ ఎ యూజర్గా నేను చూడలేను అది, అంటే ఆ డిఫరెన్స్ అనేది చూడలేను. సో అందుకోసమే థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తున్నాను, దానికన్నా ఇంకోటి ఏం లేదు. ఓకేనా, సో దీన్ని ఒక వెయిట్ స్టేట్మెంట్గా కానీ, అంటే ఇక్కడ ఈ వెబ్ పేజ్లో ఈ డ్రాప్ డౌన్ టైం తీసుకుంటుంది అందుకోసం ఇస్తున్నానని అలా మీరు ఏమనుకోవద్దు. ఓకేనా, సో మీరు దీన్ని తీసేసినా కానీ ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ డ్రాప్ డౌన్ వాడుకోవాలి మనం. ఇక్కడ కోర్స్ నేమ్ డ్రాప్ డౌన్ డాట్ లాస్ట్ది ఏంటిది, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. సో మనం ఈ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్లో ఏమి ఇద్దామంటే జావా స్క్రిప్ట్ అని ఇద్దాం, ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూ అండ్ ఈ విజిబుల్ టెక్స్ట్ వేరే ఉన్నాయి కదా, సో అందుకోసం మనం ఇది ఇద్దాం. సో అప్పుడే కదా మనకు తెలిసేది వాల్యూ అండ్ విజిబుల్ టెక్స్ట్ డిఫరెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నాం, అవునా. సో ఫస్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, సో దీనికన్నా ముందు ఏంటంటే మనకి ఇంకొక మెథడ్ ఉంది యాక్చువల్గా ఈ సెలెక్ట్ అనే డ్రాప్ డౌన్లో. సో అదేంటంటే మనం అన్ని ఆప్షన్స్, అంటే ఆ డ్రాప్ డౌన్లో ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా మనం కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎలా చేసుకోవాలంటే ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, సో ఈ సెలెక్ట్ అనే దాని ఇన్స్టెన్స్ అది .get ఆప్షన్స్ అనే ఒక మెథడ్ ఉంది కదా ఇక్కడ చూడండి. సో ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇస్తుంది మనకు. సో ఇది లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ని మనకి ఇస్తుంది, అంటే ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ లిస్ట్ని ఇంపోర్ట్ చేస్తాను. సో ఈ లిస్ట్ వచ్చేసి java.util ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు దీని పేరు వచ్చేసి దీని ఆప్షన్స్ కదా, సో ఇలా ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఈచ్ లూప్ వాడతాను. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ని మనం ఐటరేట్ చేసి దాని లోపల ఉన్న టెక్స్ట్ని గెట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా టెక్స్ట్ మొత్తం మనకి ఇవ్వదు అది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, సో దీన్ని ఆప్షన్ అని చేంజ్ చేస్తాను, జస్ట్ మీనింగ్ఫుల్గా ఉంటుంది నేమ్ అనేది. ఓకేనా, సో ఆ తర్వాత సిస్అవుట్ పెట్టి ఆప్షన్ డాట్ గెట్ టెక్స్ట్, మనం ఏదైనా టెక్స్ట్ గెట్ చేసుకోవాలంటే గెట్ టెక్స్ట్ అని వాడతాం, రైట్. సో ఈ గెట్ టెక్స్ట్ని వాడుతున్నాను. సో మనకి ఏం చేస్తుంది, ఫస్ట్ అన్ని ఆప్షన్స్ని మనకు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాత జావా అనేదాన్ని సెలెక్ట్ చేస్తుంది, తర్వాత .NET అనేది సెలెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఉంటుంది ఏంటి, సెలెక్ట్ చేసి ఉన్న ఆప్షన్ని మనం గెట్ చేసుకోవాలి. సో డ్రాప్ డౌన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, డ్రాప్ డౌన్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం కన్సోల్లో, రైట్. సో అలా కాకుండా ఒకవేళ నాకు ఓన్లీ సెలెక్ట్ చేసి ఉన్న ఆప్షన్ మాత్రమే గెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్ జావా అనే సెలెక్ట్ అయ్యిందనుకో, సో ఆ జావా అనే టెక్స్ట్ని మాత్రమే నేను కన్సోల్లో ప్రింట్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేయగలము అంటే మనకి ఇక్కడ ఇంకొక మెథడ్ ఉందన్నమాట. ఓకే, సో ఈ కోర్స్ డ్రాప్ డౌన్ ఉంది కదా, సో దీని లోపల .get ఫస్ట్ సెలెక్టెడ్ ఆప్షన్ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకు. ఓకే, సో ఇది వాడుకున్నప్పుడు మనకు బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉన్న ఆప్షన్ వాల్యూ ఉంటుంది కదా, అంటే విజిబుల్ టెక్స్ట్ ఉంటుంది కదా, అది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకు సెలెక్ట్ అయ్యి ఉన్న వాల్యూ ఇస్తుంది. సో మనం ఏం చేద్దామంటే సెలెక్టెడ్ టెక్స్ట్ అని పెడతాను ఇక్కడ ఒక వేరియబుల్ నేము. సో దీన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇది మనకు ఆప్షన్ ఇస్తుంది. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, గెట్ టెక్స్ట్ చేయాలి, రైట్. సో గెట్ టెక్స్ట్ చేస్తే మనకు ఆ గెట్ టెక్స్ట్ అంటే దాంట్లో ఉన్న టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇది ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి మధ్య డిఫరెన్స్ ఉండాలి కదా, సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాను, సెలెక్టెడ్ విజిబుల్ టెక్స్ట్. ఓకేనా, సో ఇక్కడ ఒక హైఫన్ పెడతాను, సో ఇక్కడ మనం ప్లస్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్.
సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం రావాలంటే ఫస్ట్ అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఫస్ట్ జావా సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత .NET సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏదైతే లాస్ట్ సెలెక్ట్ అయ్యి ఉన్న ఆప్షన్ ఉందో, అంటే ఆ డ్రాప్ డౌన్లో ఫస్ట్ సెలెక్ట్ అయ్యి ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనకు ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నాం, అంటే దాని తర్వాత మనకు జావా స్క్రిప్ట్ అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. అవునా? సో నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా కొంచెం థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను, అవసరం లేదు బట్ జస్ట్ ఇస్తున్నాను అలా. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ యూఆర్ఎల్కి నావిగేట్ అవుతుంది ఇప్పుడు. సో బై డిఫాల్ట్గా మనకు సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది. అవునా? సెలెక్ట్ అనే టెక్స్ట్ సెలెక్ట్ అయ్యింది. మీరు ఓన్లీ ఫస్ట్ డ్రాప్ డౌన్ మాత్రమే చూడండి. సో ఇప్పుడు జావా అనేది సెలెక్ట్ అయింది, రైట్? సో ఇప్పుడు 3 సెకండ్స్ తర్వాత .NET అనేది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ 3 సెకండ్స్ తర్వాత జావా స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ అయింది, రైట్? సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అనే దాన్ని మనకు కన్సోల్లో కూడా ప్రింట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ కన్సోల్లో చూడండి, మనకు డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? సెలెక్ట్, జావా, .NET, పైథాన్, జావా స్క్రిప్ట్. సో ఇవి మనకు బై డిఫాల్ట్గా డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ టెక్స్ట్ అన్నమాట, రైట్? ఆ తర్వాత సెలెక్టెడ్ విజిబుల్ టెక్స్ట్ ఏంటి మనకు? జావా స్క్రిప్ట్. లాస్ట్ మనం జావా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసాం కదా, సో దాని టెక్స్ట్ అనేది మనకు ప్రింట్ అయింది. ఓకే, సో సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్స్ వచ్చేసి మనం ఇలా హ్యాండిల్ చేస్తాం బేసిక్గా. ఓకేనా? సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో మనం ఒక్కొక్క ఎలిమెంట్ని మాత్రం సెలెక్ట్ చేస్తుంటాం. అంటే మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో కూడా సెలెక్షన్ అనేది ఏం చేంజ్ ఉండదు బేసిక్గా, బట్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఒక ఎక్స్ట్రా మెథడ్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇక్కడ సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో మనం ఇలా సెలెక్ట్ చేసాం కదా, సేమ్ కాన్సెప్ట్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసి దీన్ని కామెంట్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడు మనం సెకండ్ డ్రాప్ డౌన్ని చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ డ్రాప్ డౌన్ మనకి ఏంటి? ఇక్కడ ఐడి నేమ్ అనమాట. ఓకే, ఇది మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ కదా, సో దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం మనం. సో ఇది డ్రాప్ డౌన్. సో ఐడి వచ్చేసి మనకు ఐడిఈ. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తాను ఫస్ట్. సో ఇది వచ్చేసి మనకు ఐడిఈ ఎలిమెంట్ కదా. ఓకేనా? సో ఈ ఐడిఈ ఎలిమెంట్ని నేను ఇక్కడ డ్రాప్ డౌన్కి పాస్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి. మీరు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అయినా సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అయినా క్రియేట్ చేయడము ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఓకేనా? చేంజ్ ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి నేను చెప్తాను. సో ఇక్కడ దీన్ని వచ్చేసి ఐడిఈ డ్రాప్ డౌన్ అంటాను. సో ఇప్పుడు ఈ ఐడిఈ డ్రాప్ డౌన్లో ఉన్న వాల్యూస్ని మనం గెట్ చేసుకోవాలి. అవునా? సో ఇక్కడ ఐడిఈ డ్రాప్ డౌన్ వాడతాను. సో ఇక్కడ వచ్చిన వాటిని మనం ఏమంటాం? ఐడిఈ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ అంటాం. ఓకే, సో ఈ ఐడిఈ డ్రాప్ డౌన్ ఆప్షన్స్లోంచి మనకు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత సో ఫస్ట్ దీన్ని కన్సోల్ని క్లోజ్ చేస్తాను. సో ఆ తర్వాత ఈ ఐడిఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి 1 అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? సో ఆ తర్వాత మనం ఏంటి, ఇక్కడ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ కదా, మనం ఇంకొక వాల్యూ సెలెక్ట్ చేస్తే మనం అది బై డిఫాల్ట్గా అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ పెడతాను. ఓన్లీ 2 ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, సో ఏం చేద్దామంటే ఇక్కడ సో దీంట్లో 1 ఇండెక్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఇంటెలిజే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఎక్లిప్స్ అనేది 0 ఇండెక్స్లో ఉంది. సో 0 ఇండెక్స్ సెలెక్ట్ చేద్దాం ఇక్కడ ఫస్ట్. సో ఇది వచ్చేసి ఎక్లిప్స్. సో నెక్స్ట్ వచ్చేసి 1 ఇండెక్స్లో ఇంటెలిజే ఐడి ఉంది, రైట్? సో దీన్ని సెలెక్ట్ బై వాల్యూ కదా ఇది. సో సెలెక్ట్ బై వాల్యూ అంటే ఐజే ఇక్కడ. ఓకేనా? సో ఐజే, సో దాని వాల్యూ వచ్చేసి మనకు ఇది ఇంటెలిజే ఐడి. ఓకేనా? సో థర్డ్ది కూడా ఇచ్చేస్తాను, ఒక పని అయిపోతుంది. ఓకే, సో థర్డ్ది ఏంటి, మనకు విజిబుల్ టెక్స్ట్తో మనం సెలెక్ట్ చేస్తున్నాం, రైట్? సో ఈ విజిబుల్ టెక్స్ట్ తోటి విజువల్ స్టూడియోని సెలెక్ట్ చేద్దాం మనం. ఓకే, లేదంటే నెట్బీన్స్ సెలెక్ట్ చేద్దాం కొంచెం గ్యాప్ ఇచ్చి. సో దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చేసి ఐడిఈ డ్రాప్ డౌన్, రైట్? సో ఇక్కడ ఈ వాల్యూ కూడా నెట్బీన్స్. అవునా? సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఫస్ట్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎక్లిప్స్, తర్వాత ఇంటెలిజే, తర్వాత నెట్బీన్స్. మనకి ఇంతకుముందు ఒక్కొక్క ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసింది, బట్ ఇది మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ కాబట్టి అన్ని ఆప్షన్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? సో దీని తర్వాత నేనేం చేస్తానంటే డీసెలెక్ట్ చేస్తాను, ఒక ఆప్షన్ని డీసెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో మనకు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో డీసెలెక్షన్ కూడా ఉంటుంది. సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో డీసెలెక్షన్ అనేది ఉండదు ఎప్పుడు మనకు, కానీ
మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో డీసెలెక్షన్ ఉంటుంది. డీసెలెక్షన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్లిప్స్ అండ్ విజువల్ స్టూడియో సెలెక్ట్ చేశాను. సో దీన్ని డీసెలెక్ట్ చేయొచ్చు నేను, అంటే ఓన్లీ ఎక్లిప్స్ మాత్రమే ఉంచి విజువల్ స్టూడియో తీసేయచ్చు. సో దానికి కూడా మనం కంట్రోల్ పట్టుకొని చేస్తాం మాన్యువల్గా. ఓకే, సో దాన్ని ఆటోమేషన్లో మనం డీసెలెక్ట్ అనే ఒక మెథడ్తో చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను ఫస్ట్. సో దీని తర్వాత డీసెలెక్షన్. సో డీసెలెక్షన్లో కూడా మనకు ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇండెక్స్ని యూజ్ చేసి మనం డీసెలెక్ట్ చేయొచ్చు, లేదా వాల్యూని యూజ్ చేయొచ్చు, లేదా విజిబుల్ టెక్స్ట్ని కూడా యూజ్ చేసి డీసెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఐడి డ్రాప్ డౌన్ డాట్, సో నేను ఏదైనా ఒకటే చూపిస్తాను, మిగిలినవి మీరు వాడచ్చు. ఓకేనా? మిగిలిన మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డీసెలెక్ట్. సో ఇక్కడ చూడండి, డీసెలెక్ట్ ఆల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఏదైతే ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసామో అన్నిటిని కూడా డీసెలెక్ట్ చేస్తుంది ఇది. ఓకే, సో నేనేం చేస్తానంటే డీసెలెక్ట్ విజిబుల్ టెక్స్ట్ ఇస్తాను. సో ఇక్కడ విజిబుల్ టెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజే ఐడియా ఇస్తాను. ఓకే, దీన్ని మనం సెలెక్ట్ చేయడం వాల్యూతో చేసాం, బట్ డీసెలెక్షన్ వచ్చేసి టెక్స్ట్తో చేద్దాం. ఓకే, సో డీసెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏదైతే వాల్యూ సెలెక్ట్ అయ్యిందో ఆ వాల్యూని నేను గెట్ చేసుకోవాలి. సో జనరల్గా సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో అయితే మనం ఏం చేస్తున్నాం, గెట్ ఫస్ట్ సెలెక్టెడ్ ఆప్షన్ అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటాయి కదా, అవునా? సో ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టి, సో ఇక్కడ ఇది రిమూవ్ చేసి మనం చూద్దాం ఇందులో ఏమున్నాయి ఆప్షన్స్ మనకు. సో ఇక్కడ చూడండి, గెట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ అనే ఒక ఫస్ట్ మెథడ్ ఉంది, అవునా? సో అంటే మనకు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ అయ్యి ఉన్న అన్ని వాల్యూస్ని, అంటే అన్ని విజిబుల్ టెక్స్ట్ని మనం గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ అనే మెథడ్ని వాడుకోవాలి. ఓకేనా? సో అది ఒక డిఫరెన్స్ అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి గెట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ అంటే ఇది మనకు లిస్ట్ కదా, సో లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఇస్తుంది మనకు. ఓకే, సో దీన్ని లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్కి కన్వర్ట్ చేసి ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్స్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఈ సెలెక్టెడ్ ఆప్షన్స్లోంచి ఈచ్ ఆప్షన్ నేను ఏమంటారు ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఈచ్ వాడతాను. సో ఈ సెలెక్టెడ్ ఆప్షన్స్లోంచి సెలెక్టెడ్ ఆప్షన్ వస్తుంది మనకు. ఓకే, సో వన్ సింగిల్ ఆప్షన్, రైట్? సో దీని లోపల పెడతా. సో ఈ సెలెక్టెడ్ ఆప్షన్ యొక్క టెక్స్ట్ని గెట్ చేస్తే నేను చాలు కదా. సో గెట్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ గురించి నేర్చుకున్నాం. సో దాన్ని కామెంట్ చేసేసి నెక్స్ట్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాను కన్సోల్లో. ఓకేనా? ఆ తర్వాత ఫస్ట్ ఎక్లిప్స్ అనే ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను ఇండెక్స్ యూస్ చేసి. ఆ తర్వాత వాల్యూని యూస్ చేసి ఇంటెలిజే ఐడియాని సెలెక్ట్ చేస్తున్నాను, అవునా? దాని తర్వాత నెట్ బీన్స్ అనేది విజిబుల్ టెక్స్ట్ యూస్ చేసి చేస్తున్నాను. దాని తర్వాత మనం డీసెలెక్షన్ ఆప్షన్ కూడా మనకు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఉంటుంది కాబట్టి ఇంటెలిజే ఐడియా అనే ఆప్షన్ని మనం డీసెలెక్ట్ చేస్తున్నాం టెక్స్ట్ యూస్ చేసి. ఓకే, సో దాని తర్వాత మనం సెలెక్ట్ అయ్యి ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ గెట్ చేసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఎక్లిప్స్ అండ్ నెట్ బీన్స్, రైట్? బికాజ్ మన ఇంటెలిజే ఐడిని మనం డీసెలెక్ట్ చేస్తున్నాం కదా. సో ఓన్లీ 2 ఆప్షన్స్ మనకు ప్రింట్ అయి ఉంటాయి, అవి మనకు కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీరు మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ మీద ఫోకస్ చేయండి. సో మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో బై డిఫాల్ట్ మనం ఏం సెలెక్షన్ ఇవ్వలేదు, రైట్? సో ఫస్ట్ ఎక్లిప్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్లిప్స్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంటెలిజే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత నెట్ బీన్ సెలెక్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇంటెలిజేని డీసెలెక్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఆప్షన్స్ అంటే ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉన్న ఎక్లిప్స్ అండ్ నెట్ బీన్స్ ఉన్నాయో వీటిని కన్సోల్లో ప్రింట్ చేస్తుంది మనకు బ్యాక్ ఎండ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎక్లిప్స్, ఇంటెలిజే ఐడియా, విజువల్ స్టూడియో, నెట్ బీన్స్ 4 ఆప్షన్స్ని ప్రింట్ చేసింది, అవునా? ఆ తర్వాత ఇంటెలిజే ఐడియాని డీసెలెక్ట్ చేసి మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ని మిగిల్చింది, అవి ఎక్లిప్స్ అండ్ నెట్ బీన్స్. మనం వాటిని ఈ గెట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ యూస్ చేసి మనం గెట్ చేసుకున్నాం, రైట్? సో మనం డ్రాప్ డౌన్స్ని ఇలా హ్యాండిల్ చేస్తామన్నమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి సమరీ మొత్తం చూద్దాం. సో మనకు బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అండ్ ఇంకోటి వచ్చేసి మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్. సో సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఏంటంటే మనకు సెలెక్షన్ చేసేటప్పుడు కానీ, అంటే సింగిల్ సెలెక్షన్లో కానీ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో కానీ సెలెక్షన్ చేయడానికి మనకు 3 మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి ఇండెక్స్ యూస్ చేసుకోవడం, ఇంకొకటి వచ్చేసి వాల్యూ యూస్ చేసుకోవడం, ఇంకొకటి వచ్చేసి విజిబుల్ టెక్స్ట్ యూస్ చేసుకోవడం. సో ఈ 3 మెథడ్స్ని యూస్ చేసి మనం డ్రాప్ డౌన్లో ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ డ్రాప్ డౌన్ అనేది మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అయితే బై డిఫాల్ట్గా అది మనకు ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేస్తుంది మల్టీ సెలెక్షన్ మోడ్లో. ఓకేనా? డిఫాల్ట్గా మల్టీ సెలెక్షన్ అనేది ఆన్ అయి ఉంటుంది దీనికి. ఓకే,
సో నెక్స్ట్ సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో మనం వాల్యూస్ని డీసెలెక్ట్ చేయలేము. ఓకే, బట్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో మనం వాల్యూస్ని డీసెలెక్షన్ కూడా చేయొచ్చు. డీసెలెక్ట్ చేయడానికి మనకు 4 మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, సో మనం ఎలా అయితే సెలెక్ట్ చేసామో అదే విధంగా డీసెలెక్షన్ కూడా చేయొచ్చు, అంటే ఇండెక్స్ అండ్ వాల్యూ అండ్ విజిబుల్ టెక్స్ట్ని యూస్ చేసి. సో ఇవి కాకుండా ఇంకొక మెథడ్ ఉంటుంది, అదేంటంటే అన్ని ఆప్షన్స్ని కూడా మనం డీసెలెక్ట్ చేయొచ్చు, డీసెలెక్ట్ ఆల్ అనే మెథడ్. ఓకే, సో అది యూస్ చేసి మనకు అన్ని సెలెక్షన్ ఆప్షన్స్ కూడా మనకు డీసెలెక్ట్ అయిపోతాయి. సో ఆ తర్వాత మనకు సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉన్న డ్రాప్ డౌన్ వాల్యూని గెట్ చేసుకోవాలంటే మనం గెట్ ఫస్ట్ సెలెక్టెడ్ ఆప్షన్ అనే మెథడ్ని వాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకు ఒకే ఒక్క ఆప్షన్ కాబట్టి సింగిల్ ఎలిమెంట్ లాగా వస్తుంది, అప్పుడు మనం గెట్ టెక్స్ట్ అని ఇక్కడ డైరెక్ట్గా యూస్ చేస్తాం. ఓకే, బికాస్ ఇది సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ కదా, అవునా. బట్ ఇక్కడ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్లో గెట్ ఆల్ సెలెక్టెడ్ ఆప్షన్స్ అనే మెథడ్ వాడుకోవాలి. సో బేసిక్గా ఇది మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అయి ఉంటాయి. సో అందుకోసమే ఇది మనకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో అప్పుడు దాన్ని మనం ఫర్ ఈచ్ లూప్లో పెట్టేసి ఒక్కొక్క ఆప్షన్ యొక్క టెక్స్ట్ని మనం కన్సోల్లో ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫైన్ కదా మీకు. సో ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ సిరీస్ని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ సెలెనియం జావా తెలుగు సిరీస్ని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి. సో అంతే అండి, ఇంకా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.